మీరు మీ బిజినెస్ కోసం కానీ షాప్ కోసం కానీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. WooCommerce అండ్ హోస్టింగ్ ని యూజ్ చేసి ఒక కామర్స్ వెబ్సైట్ ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది క్లియర్ గా చెప్తాను. వెబ్సైట్ క్రియేట్ చేయడమే కాకుండా అందులో మన ఓన్ ప్రొడక్ట్స్ ని ఎలా యాడ్ చేయాలి, దానికి పేమెంట్ గేట్వే ఎలా లింక్ చేసుకోవాలి, ఎవరైనా విజిటర్ మన వెబ్సైట్ కి వచ్చినప్పుడు వాళ్ళకి మన ప్రోడక్ట్ కనిపించి వాళ్ళు బై చేసేలాగా ఎలా చేయాలి, ఇలా ప్రతిదీ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఒక షాప్ ఉన్నా, లేదా మీరు ఆన్లైన్ లో ఏదైనా సెల్ చేయాలి అనుకున్నా, మీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నా, మీకు మీరుగా ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు వెబ్సైట్ ని, మీ బిజినెస్ ని ఆన్లైన్ లో తీసుకెళ్లొచ్చు. సో వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి, ప్రతిదీ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ ద ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వెబ్సైట్ రిలేటెడ్ ట్యూటోరియల్స్ ఇంకా ఫ్యూచర్ లో చాలా వస్తాయి, మీకు చాలా యూజ్ అవుతాయి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే కావాలి. ఆ హోస్టింగ్ అండ్ డొమైన్ మనం హోస్టింగ్ ని యూజ్ చేసి తీసుకుంటాం. ఇప్పుడు ఆ ప్రాసెస్ నుంచి అయితే వెబ్సైట్ క్రియేట్ చేసి, మన ప్రొడక్ట్స్ యాడ్ చేసి, పేమెంట్ గేట్వే సెటప్ చేసి, ఎలా వెబ్సైట్ వర్క్ అవుతుంది, కస్టమర్ మన వెబ్సైట్ కి వచ్చి ఎలా ప్రొడక్ట్ ని బై చేయాలి, ఆయన బై చేసిన తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంది, ఆ ఆర్డర్ ఎక్కడ కనిపిస్తుంది, వాళ్ళకి ఎలా మనం డెలివరీ చేయాలి అనేంత వరకు ప్రతిదీ నేను డీటెయిల్ గా ఇప్పుడు చెప్తాను. నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ సింపుల్ గా క్లెయిమ్ డీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ప్రీమియం, బిజినెస్, క్లౌడ్ స్టార్ట్అప్ అనేసి 3-4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మోస్ట్ పాపులర్ ప్రీమియం. కానీ మీరు బిజినెస్ కోసం వెబ్సైట్ ని క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ ప్లాన్ ని తీసుకోవాలి. సో వీటన్నిటికీ కంపారిజన్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ప్రెసెంట్ అయితే బిజినెస్ ని చూస్ ప్లాన్ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మనకు ఇక్కడ పీరియడ్ అయితే అడుగుతుంది. 14 months కోసమా, 1 month కా, 12 months 24 months. కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు బిజినెస్ ని లాంగ్ టైమ్ గా చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి 14 months కి అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఫ్రీ డొమైన్ వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రాగా 3 months ఫ్రీ హోస్టింగ్ కూడా వస్తుంది. సో 48 months ప్లస్ 3 months 51 months అన్నట్టు. అంతేకాకుండా నా సైడ్ నుంచి ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. మీకు టోటల్ గా 3 కూపన్ కోడ్స్ అయితే ఇస్తాను. తేజ20 అనే కూపన్ కోడ్ ఒకటి అప్లై చేస్తే మీకు ఇందులో 20% డిస్కౌంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ 2000 రూపీస్ సేవ్ అయింది. ఒకవేళ ఇది వర్క్ అవ్వకపోతే తేజ15 కూపన్ కోడ్ ని యూజ్ చేయండి. దీన్ని అప్లై చేస్తే మీకు ఇన్స్టెంట్ గా 15% డిస్కౌంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 1500 సేవ్ అయింది. ఇది వర్క్ అవ్వకపోతే హలో తేజ అనే కూపన్ కోడ్ ని అప్లై చేయండి. ఇది మీకు 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. నేను టోటల్ గా 3 కోడ్స్ ఇచ్చాను. మీరు ఇందులో ఏదైనా అప్లై చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ నాకు తేజ20 కూపన్ కోడ్ అప్లై చేస్తుంది. ఈ కూపన్ కోడ్ 24 and 48 months పీరియడ్ తీసుకుంటేనే వర్క్ అవుతుంది అన్నమాట. సో నేను 48 months సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఈ తేజ20 కూపన్ కోడ్ అయితే అప్లై అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ డొమైన్ ఫ్రీగా వస్తుందని చెప్పా కదా, మీరు ఇక్కడ నుంచి డొమైన్ ని చూస్ చేసుకోవచ్చు, లేకుంటే ఫర్దర్ గా కూడా చూస్ చేసుకోవచ్చు. దెన్ కంటిన్యూ. తర్వాత మీ జీమెయిల్ తో లాగిన్ అయితే చేసుకోండి. వన్స్ లాగిన్ చేసుకున్నాక ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. దెన్ కంటిన్యూ. నెక్స్ట్ స్టెప్ లో పేమెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు యూపీఐ, పేపాల్, కార్డ్ త్రూ ఏదైనా పేమెంట్ మెథడ్ యూస్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు. నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పేమెంట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అలాగే యూపీఐ ఐడి ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. మనకు ఓవరాల్ గా ఎంత అవుతుందో ఇక్కడ మనకు క్లియర్ గా చూపిస్తుంది విత్ టాక్సెస్, జిఎస్టీ తో. సో దీన్ని మనం పే చేస్తే 4 years వరకు బిజినెస్ వెబ్ హోస్టింగ్ మనకు వచ్చేస్తుంది. వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేశాక హోస్టింగ్ డాష్బోర్డ్ లో లాగిన్ అవ్వండి. తర్వాత వెబ్సైట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ లిస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకున్న వెబ్సైట్స్ అన్ని కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా వెబ్సైట్స్ అన్ని ఇవన్నట్టు. నేను కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల బ్లర్ చేస్తున్నా. బట్ మీకు ఇక్కడ వెబ్సైట్స్ ఏం కనిపించవు కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళు. దానికోసం సింపుల్ గా యాడ్ వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వర్డ్ ప్రెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మై సెల్ఫ్ ఆర్ మై బిజినెస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు వర్డ్ ప్రెస్ లో లాగిన్ అవ్వడానికి డీటెయిల్స్ అయితే సెట్ చేసుకోవాలి. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు యూజ్ ఏ థీమ్ ఇన్స్టాల్ ఉన్న దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆస్ట్రా థీమ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మోస్ట్ పాపులర్ థీమ్ అన్నట్టు. దెన్ నెక్స్ట్. సో ఇక్కడ మీకు రికమెండెడ్ ప్లగిన్స్ అని ఉంటాయి. వీటన్నిటిని రీసెలెక్ట్ చేసుకోండి. మీరు ఇందులో జస్ట్ WooCommerce ని టిక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈకామర్స్ బిజినెస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇది WooCommerce ప్లగిన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే సెర్చ్ లో స్టార్టర్ టెంప్లెట్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఒక ప్లగిన్ అయితే కనిపిస్తుంది. దీన్ని కూడా టిక్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. మీకు ఫ్రీ డొమైన్ 1 year కి వస్తుందని చెప్పా కదా, ఆ డొమైన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకొని ఒక నేమ్ సెటప్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా వెబ్ హోస్టింగ్ తీసుకున్నా కాబట్టి ఇప్పుడు నాకు ఫ్రీ డొమైన్ రాదు. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. కానీ మీరు కొత్తగా తీసుకుంటే మీకు ఫ్రీ డొమైన్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఫ్రీ డొమైన్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ డొమైన్ నేమ్ సెట్ చేసుకుంటే సరిపోద్ది. నేను ప్రెసెంట్ అయితే యూజ్ టెంపరరీ డొమైన్ క్లిక్ చేస్తున్నా. మీరు మాత్రం డొమైన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. ప్రెసెంట్ నాకు ఇన్స్టాల్ అవుతుంది, కాసేపు వెయిట్ చేద్దాం. సో ఫైనల్లీ నా వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది. వర్డ్ ప్రెస్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది అన్నట్టు. సో మీరు ఇక్కడ హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని విజిట్ సైట్ క్లిక్ చేశాను అనుకోండి, మీ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. చూడండి
చూడొచ్చు ప్రెసెంట్ నా వెబ్సైట్ ఇలా ఉంది. సో దీంట్లో కొన్ని కస్టమైజేషన్స్ అయితే ఉంటాయి, అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ కింద సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని జనరల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైట్ టైటిల్ నేను హలో తేజ పెట్టాను, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే ట్యాగ్ లైన్ నేను ఈ విధంగా పెట్టాను, మీరు ఏమైనా పెట్టచ్చు. అలాగే సైట్ ఐకాన్ అంటే లోగో. తర్వాత ఇక్కడ టైమ్ జోన్ యూటీసీ ఉంది కదా, కోల్కతా సెలెక్ట్ చేసుకోండి, మన ఇండియన్ టైం ఇది. అండ్ అలాగే ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్స్ మీద టిక్ మార్క్ అయ్యి దీన్ని అన్టిక్ చేసుకొని సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఈ సెట్టింగ్స్ సేవ్ అయిన తర్వాత అపిరెన్స్ లోకి వెళ్ళేసి స్టార్టర్ టెంప్లెట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ బ్యాక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనం బ్లాక్ ఎడిటర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. దీని ద్వారానే మనం పేజ్ ని బిల్డ్ చేసుకోవచ్చు, ఎలిమెంటర్ కూడా చేసుకోవచ్చు. దీని గురించి సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనం బ్లాక్ ఎడిటర్ ని సెలెక్ట్ చేసుకుందాం. దీనికి సపోర్ట్ చేసే టెంప్లెట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ కామర్స్ వెబ్సైట్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈ కామర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా టెంప్లెట్స్ అయితే వచ్చాయి. కొన్నింటికి ఎల్లో కలర్ లో ప్రీమియం అని రాసింది, అవి వచ్చేసి పేడ్ టెంప్లెట్స్ అన్నట్టు. సో వీటికి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, అందుకే మనకు ఫ్రీ టెంప్లెట్స్ ని మాత్రమే యూజ్ చేయాలి. సో ఇందులో నుంచి నేను ఈ ఫ్యాషన్ డిజైనర్ అనే టెంప్లెట్ ని యూజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు మీ సైట్ లోగోని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఫంట్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, అండ్ కలర్ పైలెట్ కూడా ఉంటుంది. సో మీకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫీచర్స్ అని వస్తుంది. సో వీటన్నిటిని అలానే ఉంచేసి కంటిన్యూ. దెన్ ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది 100% అయ్యేంత వరకు వెయిట్ చేయండి. కంప్లీట్ గా మీ వెబ్సైట్ సెటప్ అయిపోతుంది. సో చూడొచ్చు మన వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఫినిష్ సెటప్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. యాక్చువల్ గా మన వెబ్సైట్ స్టార్టింగ్ లో ఇలా ఉండింది కదా, ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా, కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మనకి ఈ విధంగా బ్యానర్ వచ్చింది, అలాగే కింద ప్రొడక్ట్స్ వచ్చాయి. సో మన వెబ్సైట్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇందులో మీరు మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. దానికోసం సింపుల్ గా టాప్ లో మీకు ఎడిట్ హోమ్ పేజ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటూ మా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచే కంప్లీట్ గా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్టీ వేర్ అని టెక్స్ట్ ఉంది, నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసి హలో తేజ అనే టెక్స్ట్ పెడుతుంది చూడొచ్చు. సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టు టెక్స్ట్ అయితే చేంజ్ చేయొచ్చు. అలాగే కింద కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని మీరు రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది, ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా అనుకోండి, మీరు ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు ఫోటోని. లేకుంటే ప్రెసెంట్ ఇందులో ఉన్న ఒక ఫోటోని అయితే నేను యాడ్ చేస్తున్నా, సెలెక్ట్ క్లిక్ చేస్తున్నా, చూడొచ్చు ఫోటో రీప్లేస్ అయిపోయింది. ఇలా ప్రతిదీ టెక్స్ట్ ఫంట్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇందులో మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. జస్ట్ క్లిక్ చేయడం, ఇందులో ఆప్షన్స్ ఉంటాయి, వీటన్నిటిని యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీరు కొత్త ఆప్షన్స్ ని యాడ్ చేయాలి అనుకుంటే కనుక మీకు సైట్ లో మీకు ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ కంటైనర్, హెడ్డింగ్, ఇమేజ్, బటన్స్, ఇన్ఫో, ఐకాన్స్, ఇలా చాలా ఉంటాయి. సో వీటిలో నుంచి మీరు ఏదైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాడ్ చేసి చూపించాలంటే ఇక్కడ కాల్ టు యాక్షన్ అనే బటన్ ఉంది కదా, దీన్ని సింపుల్ గా ఇలా డ్రాగ్ చేస్తున్నా చూడొచ్చు. టాప్ లో ఇక్కడ వచ్చేసి వదిలేసా చూడొచ్చు, ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం మీకు నచ్చింది చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. లైక్ నేను ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ నేను సింపుల్ గా చేంజ్ చేస్తాను. నేను ఏదో నార్మల్ గా టైప్ చేస్తాను, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇలా చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మీకు నచ్చింది సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైమర్ యాడ్ చేసా చూడొచ్చు, టైమర్ రన్ అవుతుంది. మీరు టైమర్ ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిదీ చేంజ్ చేసుకున్న తర్వాత సేవ్ క్లిక్ చేసాను అనుకోండి, సేవ్ అయిపోతుంది. దెన్ బ్యాక్ వెళ్తే మన వెబ్సైట్ లో ఇది ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. ఇలా ఒకటే కాదు, మీరు అన్ని పేజెస్ ని అలానే ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. మీ అన్ని పేజెస్ కూడా మీకు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ లో కనిపిస్తూ ఉంటాయి. పేజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే చూడొచ్చు అబౌట్, కార్ట్, చెక్అవుట్, ఇలా అన్నిటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ అయితే యాడ్ అయి ఉన్నాయి కదా, సో వీటిని మనము చేంజ్ చేయాలి. ఎందుకంటే మన ఓన్ ప్రొడక్ట్స్ ఇక్కడ పెట్టాలి. దానికోసం మీరు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రొడక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆల్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయిన ప్రొడక్ట్స్ అన్ని మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు మీ ఓన్ ప్రొడక్ట్స్ ని యాడ్ చేయాలి. దానికోసం ఏం లేదు, సింపుల్ గా యాడ్ న్యూ ప్రొడక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ ప్రొడక్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ వాచ్ అని ఇస్తున్నా. అలాగే ప్రొడక్ట్ గురించి డిస్క్రిప్షన్ రాయాలి. నేను నార్మల్ గా ఏదో ఒకటి రాసేసాను ప్రొడక్ట్ డీటెయిల్స్. తర్వాత కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ సింపుల్ ప్రొడక్ట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసుకుని సింపుల్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వర్చువల్ ప్రొడక్ట్. తర్వాత రెగ్యులర్ ప్రైస్ ఎంత ఉండాలి, 599, బట్ సేల్ ప్రైస్ ఎంత ఉంది, 299 కి నేను సేల్ చేస్తున్నా. ఇలా సెట్ చేసుకోండి. అండ్ ఇన్వెంటరీలో మీ దగ్గర ఎన్ని ఉన్నాయి, స్టాక్ లో ఎన్ని ఉన్నాయి అనేసి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, లేకుంటే ఎంటర్ చేసుకోకుండా పర్లేదు. తర్వాత ప్రొడక్ట్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వాలి. లైక్ నేను సింపుల్ గా ఏదో ఒకటి అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మనము ప్రొడక్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఒక ప్రొడక్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను సింపుల్ గా. దెన్ సెట్ ప్రొడక్ట్ ఇమేజ్, చూడొచ్చు ప్రొడక్ట్ ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. అలాగే ప్రొడక్ట్ గ్యాలరీ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే మల్టిపుల్ ఫోటోస్ కనిపించేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో ఇది ప్రొడక్ట్ ఇమేజ్, అది ఇక్కడ సైడ్ లో కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ కూడా మల్టిపుల్ ప్రొడక్ట్స్. ఇలాంటి మల్టిపుల్ ప్రొడక్ట్స్ మనం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొడక్ట్ గ్యాలరీ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మీరు సింపుల్ గా అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నేను ఇందులో ఉన్న 2-3 ఫోటోస్ అయితే యాడ్ చేస్తాను. చూడొచ్చు
5 ఇమేజెస్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ కేటగిరీ ఉంటుంది. సో కేటగిరీలో మీకు నచ్చిన కేటగిరీని యాడ్ చేయండి. ఈ కేటగిరీ వచ్చేసరికి వాచ్ కాబట్టి నేను వాచ్ అనేది యాడ్ చేస్తాను. యాడ్ అయిపోయింది, టిక్ మార్క్ ఇచ్చేసాం. దెన్ సింపుల్ గా పబ్లిష్. మన ప్రొడక్ట్ అనేది పబ్లిష్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్ లో మన ప్రొడక్ట్ యాడ్ అయిందో లేదో చెక్ చేద్దాం. వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. కిందికి స్క్రాల్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు సేల్ అనేసి మన ప్రొడక్ట్ అయితే ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, మన ప్రొడక్ట్ గురించి డిస్క్రిప్షన్ ఉంది, టెక్స్ట్ ఉంది, టైటిల్ ఉంది అండ్ దీని ప్రైస్ కూడా ఉంది $299. బట్ మనము ఇండియన్ కరెన్సీలో రావాలి, డాలర్స్ లో రాకూడదు. దానికి కూడా మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో పేమెంట్ గేట్వే కూడా మనం యాడ్ చేయాలి. ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసాం మనం. అండ్ ఇక్కడ చూడొచ్చు గ్యాలరీ, ఇక్కడ మేము యాడ్ చేసిన గ్యాలరీ కూడా ఇక్కడ ఉంది అన్నమాట. సో సింపుల్ గా ఇలా ఫోటోస్ ని క్లిక్ చేసుకుంటూ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఆ ప్రొడక్ట్ ఇమేజ్ ని, ప్రొడక్ట్ గురించి. సో మనకు డాలర్స్ లో ఉన్న అమౌంట్ ని మనము ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేయాలంటే WooCommerce ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రీ వచ్చేసరికి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా, తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నా తర్వాత ఇక్కడ కరెన్సీ వచ్చేసరికి డాలర్స్ లో ఉంది కదా, ఇక్కడ INR సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేవ్ చేంజెస్. సో సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు ఓపెన్ చేశాను, చూడొచ్చు మనకు రూపీస్ లో కనిపిస్తుంది ప్రైస్ అనేది. ఇలా మనం డాలర్స్ నుంచి ఇండియన్ కరెన్సీ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ యాడ్ చేశాను. ఇలానే మీరు మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ గా యాడ్ న్యూ ప్రోడక్ట్ మీరు క్లిక్ చేసుకొని మీ ప్రోడక్ట్ ని యాడ్ చేసుకొని దాని గురించి డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా మీరు మల్టిపుల్ ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నవన్నిటిని. ఓకే, ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసాం. ఇప్పుడు పేమెంట్ చేయడానికి పేమెంట్ గేట్వే కూడా యాడ్ చేయాలి. దానికోసం మీరు WooCommerce ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత పేమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు పేమెంట్ చేయడానికి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఇక్కడ పేమెంట్ గేట్వేస్ లైక్ రాజర్ పే గానీ, స్ట్రైప్ గానీ, పేయూ గానీ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసుకొని. మీకు సింపుల్ గా చెప్పాలంటే రాజర్ పే పేమెంట్ గేట్వే అయితే మీరు సెటప్ చేసుకోండి. గూగుల్లో రాజర్ పే అని సెర్చ్ చేస్తే పేమెంట్ గేట్వే వస్తుంది. ఇందులో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక పేమెంట్ గేట్వేని క్రియేట్ చేసుకోండి. తర్వాత ఈ పేమెంట్ గేట్వేని మనం వర్డ్ప్రెస్ లో WooCommerce లో యాడ్ చేయాలి. దీని గురించి ఇప్పుడు ఇక్కడ చెప్పానుకోండి చాలా లెంత్ అయిపోతుంది. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీకు బొచ్చే వీడియోస్ కనిపిస్తాయి. వర్డ్ప్రెస్ వెబ్సైట్ లో మనం రాజర్ పే పేమెంట్ గేట్వేని ఎలా యాడ్ చేయాలని చూస్తే మీకు చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటిని చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ప్రెసెంట్ ఈ రాజర్ పేని యాడ్ చేయట్లేదు. సింపుల్ గా టేక్ ఆఫ్లైన్ పేమెంట్స్ ఉందా దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకుంటున్నా. మీరు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. బట్ బెటర్ టు యాడ్ రాజర్ పే పేమెంట్ గేట్వే. మన ఇండియన్స్ కోసం అయితే ఖచ్చితంగా రాజర్ పే ని యాడ్ చేసుకోండి. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టాలనుకుంటే పెట్టచ్చు. నేను ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టాను. మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఇందులో చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ అలాంటివి. వన్స్ నేను క్యాష్ ఆన్ డెలివరీ యాడ్ చేశాను కదా, ఇప్పుడు మన వెబ్సైట్ లోకి వెళ్ళేసి లైక్ ఏదైనా ఒక ప్రొడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. మనం ఇందాక యాడ్ చేసిన వాచ్ నే సెలెక్ట్ చేసుకుందాం. నేను హోమ్ పేజ్ కి అయితే వచ్చేసాను. ఈ వాచ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం సింపుల్ గా యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేద్దాం. తర్వాత ఇక్కడ వ్యూ కార్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు వాచ్ కనిపిస్తుంది, దాని ప్రైస్ కనిపిస్తుంది, క్వాంటిటీ, తర్వాత ప్రొసీడ్ టు చెక్అవుట్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అలాంటివి. నేను నార్మల్ గా డీటెయిల్స్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ మనకు క్యాష్ ఆన్ డెలివరీ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది చూడొచ్చు. ఇక్కడ ఒకవేళ మనం పేమెంట్ గేట్వే యాడ్ చేసాం అనుకోండి, డైరెక్ట్ గా పే చేయొచ్చు ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని. నేను ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేస్తున్నాం. మన ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్డర్ ఐడి అవన్నీ డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వన్స్ ఒక పర్సన్ ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే WooCommerce ఆప్షన్ లోనే ఆర్డర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి, ఇక్కడ మనకు చూడొచ్చు ఒక పర్సన్ ఆర్డర్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ప్రాసెసింగ్ అనేసి. సింపుల్ గా దాన్ని క్లిక్ చేసాం అనుకోండి, వాళ్ళ అడ్రస్, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళు పేమెంట్ చేశారా లేదా అనేసి కంప్లీట్ ఇక్కడ చూపిస్తుంది. వాళ్ళ స్టేటస్ ని మనం ఇక్కడ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. క్యాన్సిల్ అయింది, రిఫండ్ అయింది, ఫెయిల్ అయింది, డ్రాఫ్ట్ అయింది, పెండింగ్ పేమెంట్ ఉంది, ఇలా ప్రతిదీ అప్డేట్ చేసుకోవచ్చు. మనకు మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. సో మీకు వచ్చిన ఆర్డర్స్ అన్ని ఈ ఆర్డర్ సెక్షన్ లో కనిపిస్తాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే WooCommerce లో సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేసి పేమెంట్స్ ఆప్షన్ లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ స్ట్రైప్ అయినా రాజర్ పే పేమెంట్ గేట్వే అయినా సెట్ చేసుకోండి. సో దట్ ఎవరైనా మీ ప్రొడక్ట్ ని బై చేయాలి అనుకుంటే ఆన్లైన్ లో పేమెంట్ కంప్లీట్ చేసుకుంటారు ఈ రాజర్ పే ద్వారా. మీకు ఈ రాజర్ పే లో పేమెంట్ చేస్తే మీకు డైరెక్ట్ గా రాజర్ పే లో వచ్చేస్తాయి. వీటిలో నుంచి డైరెక్ట్ గా మీకు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫస్ట్ మీరు రాజర్ పే పేమెంట్ గేట్వే అయితే క్రియేట్ చేసుకోవాలి. దీని గురించి డెడికేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్ లో, చెక్ చేయండి. లేదు సపరేట్ గా ఒక వీడియో చేయండి అంటే నేను కూడా చేస్తాను. సో అప్పుడు మీకు పేమెంట్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఓవరాల్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు ఆర్డర్స్ అన్ని వచ్చాయి, మన స్టాక్ ఎంత ఉంది అనేసి క్లియర్ గా ఉంటుంది ఇక్కడనే. అండ్ అలాగే కింద స్క్రాల్ చేస్తే టోటల్ సేల్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ ఆర్డర్స్ ఎన్ని వచ్చాయి, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ట్యాక్స్, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. సో మీరు ఒక్కసారి ట్రై చేయండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది అనమాట. నార్మల్ గా చూస్తే అర్థం కాకపోవచ్చు, మీరు ట్రై చేస్తేనే అర్థం అవుతుంది. సో ప్రెసెంట్ నేను శాంపుల్ గా ఒక టెంప్లెట్ ఇన్స్టాల్ చేశాను. ఆ టెంప్లెట్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మీరు దీన్ని కస్టమైజ్ చేసి నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లొచ్చు. సో నేను
ప్రెసెంట్ ఏం కస్టమైజేషన్ చేయలేదు, అయినా కూడా నాకు వెబ్సైట్ అయితే చాలా బాగుంది. అండ్ నేను ఒక టెంప్లెట్ యూజ్ చేశాను. మీకు ఆల్రెడీ టెంప్లెట్స్ చాలా ఉంటాయని చెప్పాను, వాటిలో మీకు నచ్చిన టెంప్లెట్ ని ఇన్స్టాల్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను ప్రెసెంట్ ఈ టెంప్లెట్ యూజ్ చేసి కస్టమైజ్ చేసా అంతే. సో గైస్ చూసారు కదా, ఇది ఓవరాల్ గా ప్రాసెస్ అన్నమాట. మీరు కనుక ఒక షాప్ బిజినెస్ ఉండి దాన్ని ఆన్లైన్ లో ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు చెప్పినట్టు మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మీ ఓన్ ప్రొడక్ట్స్ అందులో పెట్టి ఆన్లైన్ లో సెల్ చేయొచ్చు. సో దట్ మీ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది, మీకు ఎక్కువ సేల్స్ కూడా వస్తాయి అండ్ మీరు ఎక్కువ సంపాదించవచ్చు. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇదనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ నాకు చెప్పండి. అలాగే ఈవెన్ నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బాయ్. నేను మీ సైతేజ సైనింగ్ ఆఫ్.